సింపుల్ అండ్ ఈజీగా ఈరోజైతే నా స్టైల్లో చికెన్ ఫ్రై అయితే చూపిస్తానండి. ఆల్రెడీ ఈ వీడియో మన ఛానల్లో ఫుల్ వీడియో అయితే ఉంది. ఎవరికైనా కావాలంటే ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. ప్రాసెస్లోకి వెళ్ళిపోతే చికెన్ మొత్తం నీట్గా కడుక్కోవాలండి, ఉప్పు పసుపు వేసి. దానిలో మ్యాగ్నేషన్ అయితే చేసుకోవాలి. కారము, ఉప్పు, పసుపు, కొంచెం మిరియాల పొడి, కొంచెం సాఫ్ట్గా కావాలి, తొందరగా టైం లేదు అసలు కుక్ చేయడానికి అన్నప్పుడు కొంచెం పెరుగు కూడా వేసుకోండి. గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకుని మ్యాగ్నేట్ చేసి, కొంచెం గ్రేవీ కావాలనుకున్నప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోండి. లేదా మీకు ఆనియన్ ముక్కలుగానే కావాలి అనుకున్నప్పుడు ఆయిల్ ఫ్రై చేసేటప్పుడు మాత్రం వేసుకోండి. నాకైతే పేస్ట్ అయితే వేసాను. అదంతా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలండి. తర్వాత ఈ విధంగా ప్యాన్ అయితే పెట్టి, లవంగాలు, ఇలాచీ నా దగ్గర అవైలబుల్ లేదు, అందుకనే వేయలేదు. మీరు వేసుకోండి, ఫ్లేవర్ అయితే బాగుంటుంది. బిర్యానీ ఆకు వేసి అవి వేగిన తర్వాత మ్యాగ్నేట్ చేసిన చికెన్ అయితే వేసుకోండి. సింపుల్ రెసిపీ అండి, బ్యాచిలర్లు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఈ విధంగా వాటర్ అయితే మొత్తం ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఫైనల్గా ఈ విధంగా రెడీ అయిపోతుందండి. ఇనుప కడాయిలో అయితే చేసుకోండి. నాన్ స్టిక్ కన్నా చికెన్ ఫ్రై ఇనుప కడాయిలో చేయడం వల్ల అది అడుగు పట్టినప్పుడు టేస్ట్ అయితే మరింత యాడ్ అవుతుంది. మా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి అనేది కింద కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళు కింద కామెంట్లో అయితే చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్గా కొత్తిమీర కరివేపాకు అయితే గార్నిష్ చేసుకోండి. థ్యాంక్ యూ. టుడే వ్లాగ్ అయితే ఇదండి. వెళ్తూ వెళ్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.